నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎగ్ టిక్కా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకే కాదు, రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను 3 ఎగ్స్ని బాయిల్ చేసుకుని తీసుకున్నానండి. మీరు కావాల్సిన ఎగ్స్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్న ఎగ్స్ని రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి చూపిస్తున్న సైజులో ఉన్న 2 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. బాగా రెడ్గా ఉన్నవి తీసుకుంటే కర్రీ బాగుంటుంది. అలానే 3-4 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని వీటిని 1 నిమిషం పాటు వేయించుకుని ఆ తర్వాత దీంట్లోకి 2 పెద్ద ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కూడా మంచి దోరగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ లేదంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అలానే 1.5 టీ స్పూన్ల కారం వేసుకుని అలానే 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, అలానే 1/4 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటో పచ్చివాసన పోయి ఆయిల్ లైట్గా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/3 గ్లాస్ దాకా వాటర్ని పోసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకుని ఇలా బాగా మరగనివ్వండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఎక్కడైనా కూడా ఎల్లో విడిపోయి ఉంటే దాన్ని కూడా కర్రీలోకి యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చేపల కూరని ఎలా అయితే జెంటిల్గా కదుపుతామో ఇది కూడా ఇలా ఎగ్ పీసెస్ అన్నీ వేసేసిన తర్వాత కడాయిని కదుపుతూ దీన్ని అటు ఇటు కలుపుకోవాలన్నమాట. లేదంటే ఎల్లో వైట్లో నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ దగ్గర పడేంత వరకు కూడా దీన్ని కుక్ చేసేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. చూసారు కదండి, కర్రీ కన్సిస్టెన్సీ దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే వేడి చల్లారే కొద్దు ఇది దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. యమ్మీగా ఉండే ఎగ్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం.